ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం. విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశం. తెలంగాణకు ఐఐహెచ్టీ మంజూరు. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. నూట 95 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా. మరో లిస్టులో ఛాన్స్ కోసం ఆశావహుల ఎదురుచూపులు. పాలమూరు నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న బండి సంజయ్. అభివృద్ధి భారతానికి మోడీ గ్యారంటీ పోస్టర్ ఆవిష్కరణ. తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామన్న కిషన్ రెడ్డి. ప్రజావాణిలో ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు. ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పల్నాడులో నరహంతకులను వదిలిపెట్టేది లేదు. వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్. ఈ నెల 10న మేదరమెట్ల సమీపంలో సిద్ధం చివరి సభ. సిద్ధం సభ పోస్టర్ను విడుదల చేసిన విజయసాయిరెడ్డి. చచ్చే వరకు జనసేనలోనే కొనసాగుతా. పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ. రాష్ట్రంలో సురక్షిత నీరు లభించడం లేదు. సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ. తాడిపత్రిలో తాగునీటి పైప్ లైన్ వద్ద టీడీపీ వైసీపీ శ్రేణుల వాగ్వాదం. పైప్ లైన్ రిపేర్ మేము చేస్తామంటే మేమంటూ గొడవ. పాలకుర్తిలో సంత్ సేవాలాల్ మహారాజ్ భోగ్ బండారో కార్యక్రమం. గిరిజనులతో కలిసి స్టెప్పులేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. టీఎస్ఆర్టీసీకి 5 నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులు. 15న ఢిల్లీలో అవార్డులు అందుకోనున్న ఆర్టీసీ అధికారులు. విజయనగరంలో దొంగ నోట్ల చలామణి. 15 లక్షల రూపాయలు దొంగ నోట్లు స్వాధీనం. 2 అరెస్ట్. ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ. అరాచకాలు విధ్వంసాలకు పర్యాయ పదం తృణమూల్ కాంగ్రెస్. ఎన్నికల్లో టీఎంసీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్న మోడీ. బీజేపీతో ఆర్ఎల్డీ మైత్రి బంధం. ఎన్డీఏ కూటమితో ఎన్నికల బరిలోకి. రామేశ్వరం కేఫ్ ను సందర్శించిన కర్ణాటక సీఎం. హాస్పిటల్లో బాధితులను పరామర్శించిన సిద్దరామయ్య. గౌతమ్ గంభీర్ సంచలన ప్రకటన. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని వెల్లడి. ముంబై ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత. 8.07 కోట్ల విలువైన 16 కేజీల బంగారం సీజ్.